Hello guys, welcome to the review of the movie UI, directed and acted by ఉపేంద్ర గారు. సో ఇంకా రూల్లోకి వెళ్ళే ముందు ఓకే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫర్దర్ అప్డేట్స్ని అయితే మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా UI ద మూవీ గురించి చెప్పాలంటే ఓకే మూవీ అయితే బాగానే ఉంది, ఓకే పర్లేదని చెప్పొచ్చు. అఫ్కోర్స్ మనకు తెలిసిందే ఉపేంద్ర గారు మూవీస్ ఎలా ఉంటాయి. ఆల్మోస్ట్ 9 years తర్వాత కంబ్యాక్ అయితే చేయడం అయితే జరిగింది ఉపేంద్ర గారు. లాస్ట్ ఫిలిం ఉప్పి 2 అయితే ఉండుండేవాళ్ళు అది డైరెక్షన్లో. సో ఇప్పుడైతే UI అనే మూవీని అయితే మన కోసం అయితే తీసుకొచ్చారు. సో దీంట్లో అయితే మనకి సింపుల్గా ఏం లీక్ చేయకుండా చెప్పేస్తా, ఎందుకంటే ఉపేంద్ర గారు సో ప్రమోషన్స్ సో టీజర్ గ్లిమ్స్తో కూడా ఏమీ అలాంటిదేమీ మనకి లీకేజ్ అయితే చేయలేదు. స్టోరీ అయితే ఎక్కడ లీక్ చేయడం అయితే జరగలేదు కాబట్టి ఓ సింపుల్ కాన్సెప్ట్ అయితే నేనైతే చెప్పేస్తున్నా. ఈ మూవీలో ఏంటది కాన్సెప్ట్ అంటే అగోండి, జస్ట్ లైక్ ఈ పాలిటిక్స్ అవ్వచ్చు, హీరోస్ అవ్వచ్చు, ఓ వాళ్ళ వెనకాల వెళ్ళకుండా సో మన లైఫ్ మనమైతే చూసుకోవాలి అన్నొక్క పాయింట్ అయితే దీంట్లో అయితే చెప్పడం అయితే జరిగింది. ఇట్స్ జస్ట్ లైక్ మన రియల్ ఇన్సిడెంట్స్ గురించి అయితే మనమైతే ఈ మూవీ అయితే చూడడం అయితే జరుగుతుంది. మనకి ఇంకా స్టోరీ, ఆ సాంగ్స్, ఆ స్టోరీ ఇది 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 అది అది అనుకొని పోతే మనకి ఏం అర్థం కాదు. కాబట్టి జస్ట్ అవన్నీ పక్కన పెట్టేసి, యాక్షన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా చూసుకుంటూ వెళ్ళడమే అనే చెప్పొచ్చు అంతే. కోర్స్ మనకు స్టార్టింగ్లో కూడా చెప్పడం అయితే జరిగింది, ఇఫ్ యు ఆర్ టూ ఇంటెలిజెంట్ మూవ్ అవుట్ ఆఫ్ థియేటర్ అని అయితే చెప్పడం జరిగింది. ఇఫ్ యు ఆర్ ఫూల్ అండ్ వాచ్ ద మూవీ అని అయితే చెప్పడం అయితే జరిగింది. క్లియర్గా అక్కడ అండర్స్టాండింగ్ అయితే ఇచ్చేసారు ఉపేంద్ర గారు అయితే. ఓకే ఇంత జరిగినా కూడా లాస్ట్కి మూవీ అయితే చూడడం అయితే జరిగింది. ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ స్టార్టింగే బాగా రైజ్ అవుతాయి మూవీ అంటే. ఒక 20-25 minutes అయితే మనకి బాగానే అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత మనకి అర్థం కాకుండా అయితే పోవడం కూడా జరుగుతుంది. ఇంటర్వల్ కూడా అలాంటి పెద్ద ట్విస్టులు అలాంటివి ఇలాంటివి ఏం రావు, కానీ జస్ట్ డీసెంట్గా అయితే ఎండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా దాంతోడు ఇంకా మనకి ఫస్ట్ హాఫ్లో వచ్చిన ఏదైనా క్వశ్చన్స్, ఇదేంటి ఇట్లా జరుగుతుంది అలాంటి క్వశ్చన్ థాట్స్ అయితే మైండ్లో ఉంటుంది 100%. ఇంకా దానికి మనకి సెకండ్ హాఫ్ చూస్తే అర్థమవుతుంది అయితే జరుగుతుంది అన్నమాట. ఇంకా లాస్ట్కి క్లైమాక్స్ గురించి రావాలి. క్లైమాక్స్ అయితే ఓకే బాగుందని చెప్పొచ్చు. స్టార్టింగ్, ఇనీషియల్ అండ్ ఎండింగ్ క్లైమాక్స్ అయితే బాగుంది. ఇంకా దాని మధ్యలో జరిగే దానికి ఇంక ఉపేంద్ర గారు ఎలా హ్యాండిల్ చేశారో అది దాని విషయంలో అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇంకా సెంటిమెంట్స్ అంటారా, ఓకే ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది. ఇంకా దాంట్లో కూడా ఒక పాయింట్ అయితే మనకైతే వెళ్ళడం అయితే జరిగింది. ఏంటది, మన ఇప్పుడు ఎంత పైసలు కానీ గోల్డ్ కానీ ఇస్తే ఆ నవ్వు లేకుండా ఉండేది ఏమీ ఉండదు, అది మదర్కి. సో అలాంటి పాయింట్స్ వదలడం అయితే జరిగింది. అదైతే మనకి బాగా అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత ఇంక సాంగ్స్ అంటారా, చీప్ సాంగ్ అయితే బాగుంది, అదైతే చెప్పాలి. అది కూడా లాస్ట్లో వస్తుంది సెకండ్ హాఫ్లో, అదొక విషయం. ఇంకా స్టార్టింగ్ ఇనిషియల్ నుంచి ఓకే ఆ బీజిఎమ్స్ ఓకే, ఆ సీన్ సెట్ పోయినా కూడా ఆ బీజిఎమ్స్ మాత్రం ఎలివేట్ చేస్తారు, అదైతే 100% గ్యారంటీ అని చెప్పొచ్చు. ఇంకా చిప్ సాంగ్ బాగుంది. ఆ హీరోయిన్ ఓకే, హీరోయిన్ ఏదో పెట్టారు వెనక పడుతుంటుంది, అది ఎందుకు అనవసరం అనిపించింది. ఓకే పర్లేదు, ఏదో హీరోయిన్ పెట్టాలని పెట్టారు. ఈ మధ్య నేను మొన్న వీడియో కూడా చెప్పాను, జస్ట్ హీరోయిన్ ఉండాలి అంతే పెడతారు కాబట్టి అంతే పెడతారు. ఇంకా దానికి మీనికైతే మనకి లాజిక్ గీజిక్లు ఏమి ఉండదు. సో అది అఫ్కోర్స్ మూవీలో పెట్టారు కాబట్టి ఏదో అన్యాయం జరుగుతుంది హీరోయిన్కి. ఇంకా దాని తర్వాత ఇంక ఎలా అవుతుంది అనేది అదొక కాన్సెప్ట్. ఇలాంటి చిన్ని కాన్సెప్ట్నే మనకి పెద్దగా ఎలాబరేట్ చేసి ఊహించుకునేలాగా పాయింట్ అయితే వద్దారు. లైక్ రియల్ ఇన్సిడెంటే, ఫస్ట్ ఎలా ఉంది వరల్డ్, వెళ్తూ ఎలా అయింది హ్యూమన్స్ ద్వారా, సో అనేటువంటి పాయింట్స్ అయితే కవర్ చేయడం అయితే జరిగింది ఉపేంద్ర గారు ఈ మూవీలో. సో అది వచ్చిన విషయం. మనకైతే ఇంకా జస్ట్ రొటీన్ చూసుకొని వెళ్ళిపోతే లాస్ట్ వరకు అర్థమైపోతుంది అలా అనుకుంటే ఏం లేదు. అక్కడ స్టార్టింగ్ నుంచినే చూడాలి, ప్రతి ఒక్క పాయింట్ చూసి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కొన్ని పాయింట్స్కి అయితే అండర్స్టాండింగ్ అయితే రాలేదు ఇప్పటికి, ఇంకోసారి చూడాల్సి వస్తుంది, అదొక విషయం.
సో మనకే తెలిసింది ఉపేంద్ర గారు మూవీస్ ఒకసారి చూస్తే సరిపోవు, మళ్ళీ చూడాల్సిందే. ఇది కూడా అట్లానే వచ్చిన పరిస్థితి. ఇప్పటి వరకు ఎంత అర్థమైందో అంత చెప్పడం అయితే జరిగింది. ఇది మెయిన్ స్టోరీ అండ్ కాన్సెప్ట్. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఓకే బాగానే ఉంది, కానీ ఏంటది ఫస్ట్ హాఫ్ ఇంకొక కొద్దిగా, సో ఇంటర్వల్లో ఇంకొద్దిగా చూసుకుంటే ఇంక సెకండ్ హాఫ్ ఇనీషియల్గా కొద్దిగా చూసుకుంటే బాగుండేదేమో, అంతే. అంత తప్పిస్తే ఇంక అన్నీ బాగుంది. విజువల్స్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంది, అదొకటైతే చెప్పొచ్చు. ఇంకా మేకప్ ఆర్టిస్టులు అందరికీ ఇంకో దండం పెట్టారు, ఎందుకంటే అందరికీ అంత గ్రాండ్గా లుక్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో అది ఇంకా సాధు కోకిల గారి యాక్టింగ్ అయితే బాగుంది, సో అదొకటి చెప్పొచ్చు. ఇంకేం చెప్తారు, ఉపేంద్ర గారి యాక్టింగ్ గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు డైరెక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉంటుంది అనేసి మనం ఇంతకుముందు చూసాం. ఈ మూవీలో కూడా 100కి 200% ఇచ్చారు. ఎటో ఒక సైడు ఆ డీవియేషన్ ఏమన్నా ఉందా అంటే అదే కొంచెం అండర్స్టాండింగ్లో మిస్ కొడుతుంది, అది తప్పిస్తే ఇంకేం ప్రాబ్లం అయితే లేదు మూవీలో. కాన్సెప్ట్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. ఇంకొద్దిగా అండర్స్టాండింగ్గా చెప్పుంటే ఇంకా కొద్దిగా బాగుండేది అనేది నా పరిస్థితి. అది వచ్చిన పరిస్థితి అయితే చెప్పొచ్చు యూఐ ద మూవీలో. సో ఇంకా రేటింగ్ ప్రకారం దీనికైతే వీ కెన్ గివ్ అప్ టు 3.6 అవుట్ ఆఫ్ 5. జస్ట్ ఫస్ట్ హాఫ్లో కొద్దిసేపు, సెకండ్ హాఫ్లో కొద్దిసేపు ఆ అండర్స్టాండింగ్ కొద్దిగా ఇచ్చుంటే దెన్ ఇట్స్ గోన్ బీ వండర్ఫుల్ ఫిలిం అని చెప్పొచ్చు. సో ఇప్పటికి కూడా వండర్ఫుల్ ఫిలిమే, వాళ్ళ కాన్సెప్ట్ అయితే ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది కాబట్టి వండర్ఫుల్ ఫిలిమే ఇది కూడా. సో యూ కెన్ గో అండ్ వాచ్ అని కూడా చెప్పొచ్చు. సో అది వచ్చిన పరిస్థితి గాయస్. యూఐ ద మూవీ ఫిలిం అయితే బాగానే ఉంది, ఓకే. సో తీరా అర్థం కాలేని మూవీ అని కూడా ఏం చెప్పలేము, అర్థమవుతుంది, కొద్దిగా మనం దృష్టి పెట్టి చూడాల్సి ఉంటుంది అంతే, అదొకటి. సో అది వచ్చిన పరిస్థితి అయితే యూఐ ద మూవీలో. సో ఇంకేమైనా మిస్ అయిందా, ఇంకేం మిస్ కాలేదనిపిస్తుంది. సో అది అండర్స్టాండింగ్ చేసుకొని ఇప్పటి వరకు వచ్చింది మైండ్, ఉన్నదంతా ఇప్పుడే చెప్పేయాల్సి వస్తుంది, లేకపోతే తర్వాత మర్చిపోతానేమో అన్న ఒక పరిస్థితి కూడా ఉంది. అట్లుంటుంది పరిస్థితి ఫస్ట్ మూవీ చూసిన తర్వాత ఉపేంద్ర గారు, ఎందుకంటే మళ్ళీ చూడాల్సి వస్తుంది కదా, అందుకని. సో అది గైస్. సో ఇంకా నా నెక్స్ట్ మూవీ అయితే వస్తుంది మేబీ ఏంటది ముపాసా, ఇలాంటివి ఇంకా ఉన్నాయి కాబట్టి దానికైతే మీరైతే క్యాచ్అప్ ఉండాల్సి ఉంటుంది. సో మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.